హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దశెట్టిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన 4 గ్రామాలకు సంబంధించిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రొద్దుటూరు మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, బండి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన శ్రేయభిలాషులు, ఒక్కరేమిటి పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డలాంటి రాచమల్లో శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు. మొట్టమొదట బేషరతుగా ఏ కండిషన్స్ లేకుండా, ఏ స్వలాభాపేక్షను ఆశించకుండా మనసుకు గాయం కలిగి ఆ పార్టీలో నేను మనుగడ కొనసాగించలేను, అబద్ధాలతోనూ మోసాలతోనూ నిండిపోయి ఉండే తెలుగుదేశం పార్టీతో నేను ఇక వేగలేను, స్వచ్ఛందంగా నేను ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి కలిసి ముందుకు నడుస్తానని చెప్పి బేషరతుగా పార్టీలోకి వచ్చినటువంటి బండి భాస్కర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతాను. వారికి, వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు, అనునయులకు, బంధుమిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతాన్ని పలుకుతా ఉన్నా. ఈనాటి నుంచి భాస్కర్ రెడ్డి గారి యొక్క రాజకీయ బాధ్యత, వారి గౌరవానికి, వారి ప్రాధాన్యతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది. వారి బలం ఏమిటో నాకు తెలుసు, వారి నిజాయితీ ఏమిటో నాకు తెలుసు. వారి బలానికి తగినట్టు, వారి నిజాయితీకి తగినట్టు, వారి సుదీర్ఘమైన 50 సంవత్సరాల అనుభవానికి తగినట్టు వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత రాచమల్లు ఎప్పుడు ఇస్తాడని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా. నేను ఒక్కసారి జత కట్టిన తర్వాత భాస్కర్ రెడ్డి గారి మాదిరి నా మనస్తత్వం కూడా ఒక్కసారి సమాసం చేసిన తర్వాత జీవితం అంతా శాశ్వతంగా మరణించేంత వరకు స్నేహితులుగానే ఉండాల్సిన బాధ్యత ఉంది. అది నేను ఇష్టపడతా. దానికి తగ్గ జాగ్రత్తలన్నీ కూడా నేను తీసుకుంటా. ఎక్కడ సర్దుకోవాలో అక్కడ సర్దుకుంటా, ఎక్కడ మీ ప్రాంతాన్ని నెగ్గించాలో నెగ్గిస్తా, ఎక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించాలో పరిష్కరిస్తా, ఎక్కడ భాస్కర్ రెడ్డిని ఈ పెద్దశెట్టిపల్లి గ్రామ పంచాయతీ ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలబడడానికి ఏం చేయాలో అది చేస్తా. భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు నమ్మినా నమ్మకపోయినది వాస్తవ సత్యం. ప్రజలారా, సస్తే అబద్ధాలు ఆడడం నాకు రాదు, అబద్ధాలు చెప్పను, ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం మా పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ నాకుండే పేరు అదే. రాచమల్లు చాలా ముక్కుసూటిగా ఉంటాడు, అబద్ధాలు మాట్లాడాడు, స్వాభిమానాన్ని కలిగి ఉంటాడు, చెయ్యి చాచడు, చెయ్యి ఇట్నే పెడతాడనే పేరే నాకు ఉంది. కాబట్టి ఒక గూటి పక్షులు గూటికి చేరినాయి కాబట్టి కలకాలం కలిసి ఉంటామని విశ్వాసం ఉంది. భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీలో జరిగిన ఇబ్బందులు చెప్పినాడు ఆయన. వాస్తవమే. 4 సంవత్సరాలు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిగా పనిచేస్తే చిట్ట చివరిగా 3 నెలల ముందు వచ్చి గద్ద కోడి పిల్లలు దనకపోయినట్టు టికెట్ దనకపోయినాడు తెలుగుదేశం పార్టీలో వరదరాజరెడ్డి. అంతేకాకుండా వరదరాజరెడ్డి గారి నైజాన్ని గురించి కూడా విషయాలు చెప్పినారు. ఆయన వరదరాజరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వనప్పుడు వాస్తవమే, జెండాలు గాల్చిన మాట వాస్తవమే, ఒక నిబద్ధత లేకుండా రాజకీయాలు చేసిన మాట వాస్తవమే. అటువంటి వ్యక్తికి ఈరోజు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు చెల్లించుకోలేని భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుభ పరిణామం. నేటి ఎన్నికల్లో శుభ పరిణామం. నేటి ఎన్నికల్లో ఇది శుభ సూచకం మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. చౌడూరు దగ్గర మొదలుకుంటే ఈ ప్రాంతంలో దోసానిపల్లి వరకు తెలుగుదేశం పార్టీకి సరైన ఆదరణ లేకుండా పోయింది. ఈ రోజు భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఈ 4 పంచాయతీలలో, ఈ 4 గ్రామాలలో కానీ, ఈ చుట్టుపక్కల 4-5 గ్రామాలలో భాస్కర్ రెడ్డి పార్టీని వీడిన తర్వాత రేపు ఎలక్షన్ జరుపుకునేదానికి జీతగాలను పెట్టుకోవాల్సి వస్తారో, కాయలుగాలను పెట్టుకోవాల్సి వస్తారో, కూలి మనుషులు పెట్టుకోవాల్సి వస్తారో వరదరాజరెడ్డికే ఆ భగవంతుడే విచారిస్తాడు భాస్కర్ రెడ్డి పార్టీని వీడిన తర్వాత. ఆ నమ్మకం నాకు భాస్కర్ రెడ్డి పైన ఉంది. నిబద్ధతతో
కసిగా పట్టుదలగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘనమైన విజయాన్ని పంచాయతీలు ఇప్పించేదాని కోసం అహర్నిశలు శ్రమిస్తాడనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది భాస్కర్ రెడ్డి గారి పైన. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా నేను తీసుకుపోయిన ఈ విషయాన్ని బండి భాస్కర్ రెడ్డి గారిని మన పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. సముచితమైన స్థానాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా ఆయన తెలియజేసినాం. బండి భాస్కర్ రెడ్డి గారి గురించి ఆయన కూడా తెలుసు, రాజకీయాలలో వీరి పాత్ర ఏంది, వీరి ప్రముఖమైనటువంటి పాత్ర ఏంది రాజకీయాల్లో అని చెప్పి తెలుసు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన కూడా సందర్శించి పార్టీలోకి ఆహ్వానించండి అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. అవినాష్ రెడ్డి గారిని కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి పొమ్మని చెప్పడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అవినాష్ రెడ్డి గారు ఈ రోజు రాలేకపోతూ నాకు కబురు పంపించినాడు. మళ్ళీ 28వ తారీఖున భాస్కర్ రెడ్డి ఇంటికి నేను భోజనానికి వస్తానన్నా, నీవు నేను కలిసి భాస్కర్ రెడ్డి ఇంటికి 28వ తారీఖు మధ్యాహ్నం భోజనానికి మనం పోవాల్సి ఉంటుంది అన్నకు ఆ మాట తెలియజేయని చెప్పినాడు. మీ అందరి సమక్షంలో భాస్కర్ రెడ్డి గారికి ఆ మాట కూడా తెలియజేస్తా ఉన్నా. 28వ తారీఖున ముఖ్యమంత్రి గారి సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారికి భోజనానికి వచ్చి వారితో మాట్లాడి వారి పార్టీలోకి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఈనాటి రాజకీయాల ప్రస్తావనకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈ పార్టీని గెలిపించుకొని సంక్షేమ పథకాలతో పేదరికానికి ఆర్థిక భరోసాని కల్పించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం పైన ఉంది. మీరే చూసినారు 7 సంవత్సరాల కాలంలో ప్రతి పేద కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలతో ప్రతి పేదవానికి ఈ పార్టీ ఉపయోగపడింది. ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల కార్డు ఇవ్వగలిగింది. డాక్రా రుణాలు మాఫీ చేయగలిగింది. రైతు భరోసా కేంద్రాలు స్థాపించగలిగింది. రైతులకు వ్యవసాయానికి పంట సహాయం చేయగలిగింది. 60 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చి 3000 రూపాయలు చేయగలిగింది. 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వగలిగింది. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం అందించగలిగింది. దళిత బిడ్డలకు కరెంటు ఉచితంగా ఇవ్వగలిగింది. నాయి బ్రాహ్మణ సోదరులకు మంగళ షాపులకు కరెంటు ఉచితంగా ఇవ్వగలిగింది. ఇలా ఎన్నో విషయాలలో పేదరికానికి పార్టీ ఈ పాలన ఉపయోగపడి సంక్షేమ పాలనతో పాటు సచివాలయాలు కూడా మీ గ్రామాలను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని గాంధీ గారి కన్న కలలను నెరవేర్చడం జరిగింది. గ్రామ వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ప్రతి కుటుంబానికి ఒక సేవకున్నో సేవకురాల్లో మనవరాలను మీకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కింది. అట్టి ప్రభుత్వం మళ్ళీ 5 సంవత్సరాలు మనం పొందాలంటే, ఆ ప్రభుత్వం యొక్క సేవలు మనం పొందాలంటే తిరిగి ఎన్నికలు మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘన విజయంతో ఈ నియోజకవర్గం నుంచి నన్ను మళ్ళీ 3వసారి అసెంబ్లీకి పంపించే బాధ్యతలో మీ పాత్ర ప్రముఖంగా ఉండాలని, భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో మీ పాత్ర ప్రముఖంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇంతేకాకుండా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా పెద్దశెట్టపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి కక్షలకు కార్పణ్యాలకు దూరంగా, విభేదాలకు వివాదాలకు దూరంగా గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పే విధంగా, ఈ గ్రామాన్ని సస్యశ్యామలం చేసే విధంగా అందరినీ కలుపుకొని ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రజలకు ఇస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రజలకు అందిస్తూ అభివృద్ధి బాటలో ఈ పెద్దశెట్టపల్లి గ్రామ పంచాయతీని ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను గాని, భాస్కర్ రెడ్డి గాని, ఈ 4 గ్రామ పంచాయతీలో 4 గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా మీ క్షేమం కోసమే మీ సేవలపై పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు అనేవాడిని, భాస్కర్ రెడ్డి పంచాయతీ సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా నేను ఒక మాట చెప్పినా నేను గెలిచిన తర్వాత కూడా, ఏదో మా దగ్గరికి ఎవరు వచ్చి ఈ పంచాయతీలో మీరు భాస్కర్ రెడ్డి గెలిచినాడనో మమ్మల్ని పొగిడే దాని కోసం కొంతమంది మాట్లాడుతుంటారు, భాస్కర్ రెడ్డి గెలిచినా ఇది ఇట్లా గెలిచినాలే అట్ట గెలిచినాలే అని చెప్పి. అప్పుడు నేను ఒక మాట స్పష్టంగా చెప్పిన, ప్రజలారా, ప్రజాస్వామ్యబద్ధంగా భాస్కర్ రెడ్డి ప్రయత్నం చేసినాడు. మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా భాస్కర్ రెడ్డిని ఓడించేదానికి మనసా వాచా కర్మేణ ప్రయత్నం చేసినాం. భాస్కర్ రెడ్డి మా మీద గెలిచేదానికి ప్రజాస్వామ్యబద్ధంగా మనసా వాచా కర్మన పనిచేసినాడు. ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా ఆయన తగ్గకుండా మాతో పోటీ పడి గెలవడానికి ప్రయత్నం చేసినాడు. అయితే మీరు చెప్పినట్టు భాస్కర్ రెడ్డి గాలికి గెలిచిన మనిషి కాదు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మేము ఓడినాము, భాస్కర్ రెడ్డి గెలిచినాడు అని చెప్తున్నాడు. మేము ఓడినాము, భాస్కర్ రెడ్డి గెలిచినాడు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు రాజ్యములు శిరసాయిస్తాడు. మరో 5 సంవత్సరాల వరకు ప్రజలకు సేవ చేసి మళ్ళీ ఎన్నికల్లో భాస్కర్ రెడ్డితో తలపడడానికి ప్రయత్నం చేస్తామే తప్ప, గెలిచిన భాస్కర్ రెడ్డి యొక్క ఆత్మాభిమానాన్ని చిన్నపుచ్చే విధంగా మాట్లాడడం మన నాయకులు ప్రత్యర్థులైన
చేయాల్సిందే తప్ప మరి బలహీనపరిచి మాట్లాడడం వరదరాజరెడ్డి లాంటి వారికి చెల్లు గాని మనలాంటి యువకులకు అది చెల్లదు అని చెప్పి స్పష్టంగా చెప్పిన. అందుకే భాస్కర్ రెడ్డి యొక్క శక్తి సామర్థ్యాల పైన మాకెప్పుడూ గౌరవం ఉంది. ప్రజాసేవ, ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చూపించే చొరవ ఎప్పుడూ మాకు వారి పట్ల స్మరణ ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ పార్టీలోకి వచ్చినందుకు చాలా సంతోషిస్తా ఉన్నా. ఘనమైనటువంటి మెజార్టీ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు మీరు అందిస్తారని చెప్పి, మిమ్మల్ని పేరు పేరున నేను గుర్తు పెట్టుకుంటానని చెప్పి, నా గుండెల్లో మిమ్మల్ని దాచుకుంటానని చెప్పి, ఈ 4 గ్రామాలకు సంబంధించినటువంటి పంచాయతీలో ఉండే ప్రజలు ఏ సమస్య మీద భాస్కర్ రెడ్డి ద్వారా గాని మిగతా నాయకుల ద్వారా గాని మమ్మల్ని కలిసిన ప్రతి సందర్భంలోనూ మీకు ఉపయోగపడే విధంగా ఉంటానని చెప్పి మాట ఇస్తూ భాస్కర్ రెడ్డి మాట ఇస్తా ఉన్నా. నీవు నేను కలిసి ప్రాణం ఉన్నంత వరకు రాచవల్లు నీతో ఒక అబద్ధం కూడా చెప్పడని మనస్ఫూర్తిగా మాట ఇస్తా